మింగం ఎతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు తయారైంది పాకిస్తాన్ పాలకుల తీరు. ఓవైపు దేశం దివాలా తీసి అడుక్కు తినే పరిస్థితి, ఇంకోవైపు పొరుగు దేశాలతో యుద్ధం. ప్రజల కడుపు నింపేందుకు పైసా లేకపోయినా భారత్పై పగ తీర్చుకోవడానికి మాత్రం కోట్లు గుమ్మరిస్తోంది. గల్ఫ్ యుద్ధం పేరు చెప్పి సొంత దేశ ప్రజల జీతాల్లో కోతలు విధిస్తూ ఆఫీసులకు తాళాలు వేస్తున్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భారత్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులకు సరికొత్త శిక్షణ ఇస్తోంది. ఇందుకీ దేశం దివాళా తీసి చీకట్లోకి వెళ్తుంటే భారత్పై బాంబులు వేయడానికి కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సొంత దేశ ప్రజల నోటికాడ కూడు లాగేసి ముంబై తరహా దాడులకు మళ్లీ ప్లాన్ చేస్తున్నారా? సరిహద్దులో మన సైన్యం కళ్లుగప్పి ఉగ్రవాదులు కొత్తగా నీటి అడుగున చేస్తున్న ఆ భయంకరమైన కుట్ర ఏంటి? మన ఇంటెలిజెన్స్ అధికారులకు దొరికిన ఆ సంచలన వీడియోలో ఏముంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మారని పాక్. భారత్పై మరోసారి కుట్రలకు తెరలేపిన పాకిస్తాన్. యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజల జీతాల్లో కోతలు. నీటి అడుగున చేస్తున్న భయంకరమైన కుట్ర ఏంటి? మెంగమెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. ఒకవైపు దేశం ఆర్థికంగా దివాలా తీసి ప్రజలు పూట గడవక అల్లాడిపోతుంటే, మరోవైపు పక్క దేశాలపై పగ ప్రతీకారాలతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఆ దేశం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతర్జాతీయంగా గల్ఫ్ యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దు గొడవలు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్ని కష్టాల్లోనూ తన వంకర బుద్ధిని చాటుకుంటూ భారత్పై మరోసారి దొంగ దెబ్బతీయాలని ఆ దేశం కుట్రలు పన్నుతోంది. గల్ఫ్ యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభాన్ని సాకుగా చూపిస్తూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి విద్యా సంస్థలకు 2 వారాల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలను వారానికి 4 రోజులకు పరిమితం చేస్తూ వర్క్ ఫ్రం హోం పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే పెట్రోల్ కోటాలో 50% కోత విధించడమే కాకుండా 60% వాహనాలను షెడ్డుకే పరిమితం చేశారు. రాబోయే 2 వారాల పాటు అన్ని ప్రభుత్వ అధికారిక వాహనాలకు 50% తక్కువ పెట్రోల్ లభిస్తుందని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ పరిమితి అంబులెన్సులు, ప్రజా రవాణాకు వర్తించదు. రాబోయే 2 వారాల పాటు 60% ప్రభుత్వ అధికారిక వాహనాలను ఉపయోగించబోమని కూడా ఆయన తెలిపారు. రాబోయే 2 నెలల పాటు ఏ ఫెడరల్ మంత్రి, సలహాదారు లేదా ప్రత్యేక సహాయకుడు జీతం పొందరని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పాకిస్తాన్ పార్లమెంటేరియన్లందరికీ 25% జీతం కోత కూడా ఆయన ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాల ఖర్చులు కూడా 20% తగ్గుతాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలపై పూర్తి నిషేధం ఉంటుంది. ఈ నిషేధం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లకు కూడా వర్తిస్తుంది. దేశ ప్రయోజనాల కోసం అవసరమైన సందర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుంది అని షహబాజ్ షరీఫ్ అన్నారు. అంతటితో ఆగకుండా 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 20% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశం కోసం త్యాగాలు చేయాలని పిలుపునిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం చేస్తూ భారీగా నిధులను మళ్లించడం విడ్డూరం. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వెధవ పనులు అన్నట్లుగా ఉంది పాకిస్తాన్ పాలకుల తీరు. దేశం లోపల ఎన్ని సమస్యలున్నా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు భారత్పై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇటీవల భారత నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం లష్కరే తోయిబా నాయకుడు హారిస్ దార్ నేతృత్వంలో ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సుమారు 5,000 మంది ఉగ్రవాదులకు అండర్ వాటర్ ట్రైనింగ్ మెలకువలు నేర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక నాయకుడు రిజ్వాన్ హానిఫ్ హమీద్ జియా కూడా ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ గుర్తించింది. 5,000 మందికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిసింది. 300 మంది శిక్షణ పూర్తి చేసుకుని ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో కోఆర్డినేటెడ్ దాడులు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. 2008లో సముద్ర మార్గం ద్వారా ముంబైపై జరిగిన దాడులను తలపించేలా ఇప్పుడు రావి, బియాస్ నదులు, పంజాబ్ కాలువల ద్వారా ఉగ్రవాదుల్ని పంపాలని పాక్ భావిస్తోంది. పాక్ ఉగ్రవాదులు భారత్లో చొరబడ్డం రోజురోజుకు కష్టంగా మారుతోంది. భారత నిఘా వ్యవస్థ పటిష్టమైంది. చీమ చిట్టుకుమన్న సరిహద్దులని గుర్తిస్తున్నారు. దీంతో భూభాగంపై భారత సైన్యం పహార కట్టుదిట్టం కావడంతో జలమార్గాలను ఎంచుకోవడం వారి కొత్త వ్యూహం. ఈ కుట్రను గమనించిన భారత నిఘా వర్గాలు పంజాబ్, గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్ తీరు మార్చుకోకపోవడం ఆందోళనకరం.
పాకిస్తాన్ కేవలం భారత్తోనే కాకుండా తన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో కూడా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో తిరుగుబాట్లను అణిచివేయలేక ఆ నెపాన్ని ఆఫ్ఘాన్ పైకి నెట్టి వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ చర్యలను భారత అంతర్జాతీయ వేదికలపై తీవ్రంగా తప్పుబట్టింది. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి పర్వతినేని హరీష్ ప్రసంగిస్తూ పాకిస్తాన్ జరుపుతున్న వైమానిక దాడులు ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇవి అంతర్జాతీయ చట్టాలతో పాటు ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని పలు దేశాలు కోరాయని, అయినప్పటికీ పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. సరిహద్దులో జరిగే ఘర్షణల కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవతావాదం, అంతర్జాతీయ చట్టాలను బాధ్యతాయుతంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన రిపోర్టు ఇచ్చింది. అయితే 2017 నుంచి 2023 వరకు అంటే 7 ఏళ్లలో ఏకంగా 1050 ఉగ్ర ఘటనలు నమోదయ్యాయట. ఈ లెక్కలను కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో వెల్లడించింది. ఈ దాడుల్లో సామాన్యులతో పాటు భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ 7 ఏళ్లలో జరిగిన 1050 దాడుల్లో 243 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మరో 599 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. ఇదే కాలంలో 288 మంది భద్రతా సిబ్బంది అమరులైనట్లు చెప్పారు. మరో 802 మంది గాయాల పాలయ్యారని చెప్పారు. అంతేకాదు ఈ దాడుల అనంతరం ఉగ్రవాదులను తుదముట్టించేందుకు చేపట్టిన ఆపరేషన్లలో 687 మంది ఉగ్రవాదులు మరణించారు. 616 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. దేశ భద్రత కోసం దళాలు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఆర్థికంగా అట్టడుగున ఉన్న ప్రజల ఆకలి కేకలు వినిపిస్తున్న ఉగ్రవాదానికి పెట్టుబడి పెట్టడం ఆ దేశ వినాశనానికి దారితీస్తోంది. ఇటీవల రజౌరీ ద్వారా భారత్లో ఉగ్రవాదులను పంపే ప్రయత్నం చేసింది. దీనిని సైన్యం అడ్డుకుంది. యుద్ధాల పేరుతో డబ్బు వృధా చేస్తూ ప్రజలపై ఒత్తిడి పెంచుతోంది. గల్ఫ్ యుద్ధాన్ని మూలంగా చూపి IMF కండిషన్లు, పన్ను పెంపులు అమలు చేస్తోంది. ఇది పేదలపై భారాన్ని పెంచుతూ అసంతృప్తిని రేకెత్తిస్తుంది. ఆర్థిక సంక్షోభం దీర్ఘకాలంలో రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఈ చర్యలు తాత్కాలిక పొదుపును కల్పిస్తాయి, కానీ స్థిర సామాన్యత లేకుండా ప్రజల అసహనం పెరుగుతుంది. ప్రపంచ దేశాల దృష్టి గల్ఫ్ యుద్ధంపై ఉన్న సమయంలో భారత్ను దొంగ దెబ్బతీయాలని చూస్తున్న పాక్ పన్నాగాలు పారవు. భారత సైన్యం ఏ క్షణమైనా శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. తన గొయ్యి తనే తవ్వుకుంటున్న పాకిస్తాన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకపోతే చరిత్రహీనంగా మిగిలిపోవడం ఖాయం.